నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హరి ఓం. మెగా 9 భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన గరుడ పురాణంలో భాగంగా ముందు భాగంలో ఒక ఆ, ప్రేతాత్మ అంటే ఒక ఆత్మ శాంతించి ఎట్లాగా ఆ, ముక్తి పొందాలి, ఎలాగ భగవన్ సాన్నిధ్యం చేరాలి, దానికి తగిన ఉపాయం ఏమిటి అనేది తెలుసుకోవడం కోసము నారాయణ బలి కనుక తన వంశజులు ఎవరైనా చేసినట్టయితే ఈ యొక్క ఆత్మ ముక్తిని పొందడంతో పాటు ప్రేతలోకానికి నుంచి పితృలోకానికి చేరి భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది అని నారాయణ బలి ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎన్నిసార్లు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు చేయాలి అనే అంశాలను మనము సవివరంగా తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ఈ భాగంలో ప్రమాదాల వల్ల కానీ లేదా ఆకస్మిక మరణాల వల్ల కానీ ఒక ప్రాణి చనిపోతే ఎటువంటి పాపకర్మలు ఉంటాయి, వాళ్ళకి ముక్తి పొందే మార్గం ఏమిటి అని గరుత్మంతుడు పక్షిరాజు శ్రీ మహావిష్ణువుని అడిగే ప్రశ్నోత్తర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము ఈ వివరాలను తెలుసుకుందాము. అయితే ఈరోజు మనకి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని ఏమని అడుగుతున్నాడయ్యా అంటే, ఓ శ్రీహరి, మనుషులు ప్రమాదాల వల్ల కానీ అగ్ని వల్ల కానీ లేదా పాపాల వల్ల కానీ ఆ వ్యక్తి జీవితాన్ని చాలించినట్టయితే కనుక యమబాధలు పొందకుండానే వారు సరాసరి మోక్ష మార్గానికి వెళ్తారా, లేదా ఎటువంటి యమబాధలు పడతారు, వాళ్ళకి తరుణోపాయం ఏంటి, ఇలాంటి సందేహాలను నివృత్తి చేయవలసింది అని చెప్పి పక్షిరాజు గరుత్మంతుడైనటువంటి పక్షిరాజు శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. అప్పుడు పక్షిరాజుకి ఏమని సెలవిచ్చాడయ్యా అంటే, ఓ గరుడా, పుత్రులు లేని వారికి, సంతానము కలగని వారికి దుర్గతి కలుగుతుంది అని మాట మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నదే. అయితే మరి పుత్రవంతులైన వారికి, ధర్మాత్ములకు ఎప్పుడూ దుర్గతి కలగనేరదు. అయితే సంతానం కోసము శివ పూజలు కానీ విష్ణు పూజలు కానీ లేదా పరిష్కార మార్గాలు కానీ ఎవరైతే వనరిస్తారో, ఎవరైతే జరిపించుకుంటారో, ఏ ఉపాయం వల్లనైనా సరే పుత్రులు కలిగేలాగా చూసుకునేందుకు ప్రయత్నం చేస్తారో వాళ్ళకి నరక బాధలు కొద్దిగా తగ్గుతాయి, కర్మబాధల వల్ల విముక్తి పొందే అవకాశం కనబడుతోంది. అందులోనూ ఆ పుత్రులు కనుక తల్లిదండ్రులకు ఉత్తర క్రియలు సక్రమంగా దాన ధర్మాలతో చేసినట్టయితే కనుక చక్కని మార్గం కనబడుతుంది అని చెబుతూ, పుత్రుడే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు, తల్లిదండ్రులని దాటిస్తాడు, పుత్ర అన్న నామము సార్థకం ఇదే అని చెబుతూ, ధర్మాత్ముడైనటువంటి ఒక్క పుత్రుని వల్ల వంశమంతా తరించడంతో పాటు ఈ యొక్క తల్లిదండ్రులకు పున్నామ నరకం నుంచి తప్పిస్తూ పితృలోకంలో శాశ్వతమైన స్థానాన్ని కలగజేసే పుత్రుడు కలగడమే అదృష్టమని చెబుతూ, వేదాల్లో పుత్రమహిమ వేనోళ్ల కొనియాడబడింది పక్షిరాజా అని చెబుతూ, పౌత్రుడు అనగా ముని మనవడుతో పాటు అంగస్పర్శ వల్ల అంటే పుత్రుడు యొక్క కొడుకు వల్ల, అతని యొక్క అంగస్పర్శ వల్ల, అతన్ని ఎత్తుకోవడం వల్ల, అతని చేతి స్పర్శ వల్ల కనుక జరిగినట్టయితే కనుక దేవరుణము, పితృరుణము, ముని రుణము కూడా తీరి విముక్తుడవుతాడు, ముక్తి మార్గానికి ప్రయాణం చేస్తాడు అని చెబుతూ స్వర్గానికి చిట్ట చివర చేరగలుగుతాడు అని చెప్పి ధర్మ సందేహాన్ని శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పాడు. అయితే ఎటువంటి వివాహము చేసుకుంటే కలిగే పుత్రుల వల్ల ఏమైనా ఉపాయం ఉంటుందా, ఆ వివాహాల వల్ల కలిగే పుత్రుడు సత్పుత్రుడవుతాడా లేదా శంకరపుత్రుడవుతాడా, దృష్టాంతం ఏదైనా ఉన్నదా సెలవివ్వాల్సింది అని చెప్పి ఈ గరుత్మంతుడు మహావిష్ణువుని అడిగినప్పుడు, ఓ గరుడా, నేను ఒక మంచి దృష్టాంతాన్ని మీకు సెలవిస్తాను, తీరికగా వినవలసింది అని చెప్పి, ఓ పరమపురుషులారా, ఈ ప్రేత జన్మ గురించి ఏదైనా కథ ఉన్నదా అని మీరడిగిన ఈ ప్రశ్నకు ఉన్నది సవిస్తరంగా తెలియజేస్తాను అని చెప్పి, అందుకు సమాధానంగా పరమాత్ముడు కశ్యపాత్మజ, త్రేతాయుగం నాటి కశ్యపాత్మజ అనగా
గరుత్మంతుడన్నమాట. ఓ గరుత్మంతుడా, త్రేతాయుగం నాటి ఒక కథను నీకు వినిపిస్తాను, విను. ఆ యుగంలో బభ్రువాహనుడు అనే ఒక గొప్ప మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు ధర్మపరాయణుడు, ప్రముఖుల చేత సైతము ప్రశంసించబడినటువంటి వాడు. మహోదయం అనే నగరానికి రాజధానిగా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు. ఆ రాజశేఖరుడు వేట నిమిత్తంగా ఒకరోజు మహారణ్యానికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఒక జింకను చూసి దాన్ని తరుముకుంటూ మహారణ్యంలోకి ఈ మహారాజు కూడా ప్రవేశం చేస్తాడు. అయితే దాని మీద ఒక బాణాన్ని సంధించి ఆ జింక తప్పించుకొని పక్క నుంచి పారిపోయిందట. అయితే బభ్రువాహనుడు పట్టు వదలకుండా ఈ జింకను వేటాడుతూ వేటాడుతూ మరొక బాణాన్ని సంధించగా ఆ బాణము ఆ జింక శరీరానికి తగిలి రక్తం కారుతూ ఉన్నదట. ఆ కారే రక్తధారల నుంచి మరింత దూరము ఆ జింక పరిగెడుతున్నప్పుడు ఈ బభ్రువాహనుడు కూడా ఆ జింక వెనకాల పరుగును ప్రారంభించాడు. అక్కడ ఒక్కడే జింకను తరుముకుంటూ చాలా దూరం వెడుతూ ఉండగా అతని పరివారం మాత్రము మొదటనే ఆగిపోయిందట. అయితే అతడు అడవిలో దారి తప్పిపోయి అందులోనే ఒక వనం నుంచి మరొక వనానికి ప్రవేశం చేశాడు. మృగం మాత్రము కనిపించలేదు. ఆ జింక ఎడిపోయిందో తెలీదు. రక్తం కారుకుంటూ ఆ జింక తప్పిపోయింది. మహారాజు కూడా వేరే దారి పట్టవలసి వచ్చింది. అయితే దానిని కనుక్కోలేక, దాని జాడ తెలియక శ్రమ చేత చాలా దూరము నడిచి పరిగెత్తి అలసిపోయినటువంటి ఈ మహారాజు దాహం చేత నాలిక ఎండిపోతూ ఉంటే నీళ్ల కోసం వెతకడం మొదలుపెట్టాడు. జింక కోసం మానేసి నీళ్ల కోసం వెతకడం మొదలుపెట్టాడట. అయితే మరికొంత దూరం సాగిన తర్వాత దివ్యమైనటువంటి తేజస్సుతో ఒక తామర కొలను కనిపించింది. అక్కడ బభ్రువాహనుడు ఆ చెరువులోకి దిగి స్నానం చేసి నీరు త్రాగి ఆ మర్రి చెట్టు కిందనే కొంత విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ లోపల తన పరివారం అంతా వెతుక్కుంటూ వచ్చేసరికి ఈ మహారాజు కొంత విశ్రాంతి తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఆ సేద తీరుతూ ఉండంగానే ఇంతలో ఒక గగురు పొడిచేటటువంటి ఎముకల గూడు కలిగినటువంటి ఒక ఆకారము నడుస్తూ పరిగెత్తుకుంటూ దగ్గరకు వస్తున్న సమయంలో ఆ ఆకారం ఎలా కనిపించిందయ్యా అంటే ఒక ప్రేతలాగా కంటబడింది. అయితే దానికి అది కనుక చూసినట్టయితే ఇంకొకళ్ళు ఎవరైనా అయితే కనుక హఠాత్ పరిణామంతో గుండె ఆగిపోవలసిందే. కానీ ఈ వాహనుడు దైవాంశతోనూ దైవపరాయణుడు, భక్తిపరాయణుడు, ధర్మపరాయణుడు కావడం చేత దాన్ని చూసి భయపడకుండా దాన్ని అనుసరిస్తున్న ఇతర ప్రేతాలను కూడా ఒక కంట కనిపెట్టాడట. బభ్రువాహనుడు చూసినటువంటి ఆ ప్రేతము రాజు సమీపించి సంతోషంతో ఇలా అందంట. ఏమని? ఓ మహారాజా, నిన్ను దర్శించినంత మాత్రాన్నే నేను నా ప్రేతదేహాన్ని వదిలేసి ఉత్తమమైనటువంటి జన్మను, ఉత్తమమైనటువంటి గతిని నేను పొందడానికి ఆయుత్తమవుతున్నాను. నా జన్మ ధన్యమైనది. నా యొక్క ఈ ప్రేతదేహాన్ని వదిలి ఉత్తమ లోకాలకు ప్రయాణం చేస్తున్నాను. చాలా ధన్యుణ్ణి అని వినయంతో పలికేసరికి ఆ రాజు ఆశ్చర్యపోతూ, ఓ ప్రేతమా, నీవెవ్వరు? నీకేంటి దుష్ట రూపము సంప్రాప్తించింది? అసలు ఎలా జరిగింది? సవివరంగా తెలియచేయి అని అడగగా ఆ ప్రేతరూపుడైనటువంటి ఆ ప్రేతరాజము రాజుకు సవివరంగా తన యొక్క కథను తెలియజేసిందట. ఏమని? ఓ మహారాజా, నా యొక్క చరిత్రను చెబుతాను, వినవలసింది. వైదశమనే ఒక పట్టణము ఒకప్పుడు ఉండేది. ఆ పట్టణంలో రథాలు, ఏనుగులు, గుర్రాలు, ఇతర జీవులు, మనుష్యజాలంతో అన్ని రకాల సర్వ సంపదలతో అలలారుతున్నది. అలాంటి పట్టణంలో వైశ్యకులంలో నేను పుట్టాను. నా పేరు దేవగుప్తుడు. నేను బ్రతికి ఉన్నంత కాలము దేవతల యొక్క పూజలు చేస్తూ, ధర్మాన్ని పాటిస్తూ, వైదిక కర్మలను చేసుకుంటూ, వీలైనంత వరకు పేదవారిని, ఆర్తులను ఆదుకుంటూ వస్తున్నాను. నాకు తెలిసి ఏ జీవికి ఎక్కడా ఎప్పుడూ హానైతే తలపెట్టలేదు. నాకు భార్యాపుత్రులు లేరు, బంధువులు లేరు,
మరణానంతరము ఈ ప్రేత జన్మ సంప్రాప్తించడానికి కారణము నాకు ఎవ్వరూ ఎటువంటి కర్మలు చెయ్యకపోవడమే మహారాజా అంటూ రాజుకు సవివరంగా తెలియచేసింది. పైగా నాకు ఈ ప్రేత జన్మ సంభవించి చాలా కాలమైంది. ఓ రాజశ్రేష్ఠ, నేనొకటి అభ్యర్థిస్తున్నాను. మరణించిన వారికి సంస్కారము చెయ్యక, సంచయనం నిత్య విధిని పాటించకుండా, వృషోసర్జనము చెయ్యకుండా, షోడశము చెయ్యకుండా, సపిండీకరణము చెయ్యకుండా, మాసికము తాబ్దీకాలు ఎవరైతే ఇలాంటివంటి చెయ్యరో వాళ్ళకి ఇటువంటి ప్రేత జన్మ సంప్రాప్తమవుతుంది. ప్రభువైనటువంటి లోకబాంధవుడైనటువంటి నువ్వు ఎవరూ లేని వారివి, నీవే నాకు ఆప్తుడవు. ఓ మహారాజా, రక్షకుడవు కూడా. ప్రేతరూపుడైనటువంటి అత్యంత బాధాతప్తుడైనటువంటి నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కించగలవు అని చెప్పి ఆ దేవగుప్తుడు చెప్తున్నాడట. నా దగ్గర నీకు సాటిరాదగ్గ మణి ఇంకేమీ లేదే, నేను నీకు ఏ రకంగా ఉపకారం చేయగలను అని చెప్పి ఈ రాజు అడిగాడట. అప్పుడు ఈ రాజు పాదాల వద్ద ఈ మోకరిల్లి ఒక మణిని తీసి, ఈ ఒక ప్రేతము మణిని తీసి బభ్రువాహనుడికి ఇచ్చిందంట. అయితే బభ్రువాహనుడు వారిస్తూ, అంటే నాకు వద్దు, ఓ వైశ్య కులభూషణ, సమస్త పుణ్యకార్యములు నెరవేర్చి నీవే గొప్ప దాతగా వెలుగొందావు. రాజునైన నేను ఇవ్వవలసిన వాడినే కానీ తీసుకోవలసిన వాడిని కాను, నాదే పై చెయ్యి ఉండవలే అని అటువంటి నేను నీకు కర్మ చేయు నిమిత్తము ఈ రత్నాన్ని అనుగ్రహిస్తున్నాననుకున్నావా? దేనికి ఆశించను. కాబట్టి నీకు ఈ ప్రేతజన్మ ఎట్లా సంప్రాప్తించినదో చెప్పినట్టుగానే ఇంకా ఇతర కారణాల వల్ల ఇంకేమైనా నేనేదైనా చెయ్యగలనా చెప్పు అని చెప్పి నీకు విముక్తి కలగడానికి ఏమి చెయ్యవలసి ఉన్నది అని చెప్పమని అడిగాడు. ఏ విధంగానైతేనేమి ప్రేతజన్మ పొందిన వారికి ఉద్ధరించాలంటే ఓ రాజసోత్తమ, అవశ్యముగా నారాయణ బలి చెయ్యవలసినదే, విధి విధానంగా నిర్వర్తించాలి. సంగ్రహంగా ఆ విధానము ఉంటుంది. దాన్ని ఆదిమధ్యాంతరహితుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని ప్రతిమను పెట్టుకొని శుద్ధమైన బంగారంతో చేయించుకొని లేదా శంఖచక్ర పీతాంబరాలతో సహితంగా ఒక బంగారు రేకు మీద రాయించుకొని, అట్లే ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన రుద్రాదుల యొక్క ప్రతిమలతో పాటుగా మండపం మీద మంత్రాలతో ఆహ్వానం చేసి పూజించినట్టయితే కనుక, వృషోత్సర్జన క్రియ నిర్వహించినట్టయితే కనుక ఈ యొక్క ప్రేతకు ఉత్తమ జన్మ కలిగి నారాయణ బలి ద్వారా ఆ శ్రీమన్నారాయణుని చేరుకునేందుకు అవకాశం కలుగుతుంది అని చెప్పి ఆ ప్రేతము, ఆ యొక్క ఎముకల గూడు కలిగినటువంటి ఆ ప్రేతము బభ్రువాహనుడికి సవివరంగా తెలియజేసినది. ఇది ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నటువంటి పుత్రుల వల్ల లాభాలు. ఏ పుత్రుడు ఏ కర్మ చెయ్యాలి, ఆ కర్మ చేసినందువల్ల తల్లిదండ్రులకు ఎలాంటి మార్గం దొరుకుతుంది అనేది సవివరంగా తెలుసుకున్నాము. మరి ఒక అంశంతో తర్వాత మీ ముందుకు వస్తాను. నమస్తే.